కాంగ్రెస్లో ప్రధాని అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ఈరోజు ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో బండి సంజయ్ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ పలువురితో మాట్లాడారు. చాలా స్పష్టంగా మా ప్రధాని అభ్యర్థి మోదీ అని చెబుతున్నాం. అలాగే కాంగ్రెస్ నేతలు చెప్పి ఓటు అడగాలని సూచించారు. ఇండియన్ పొలిటికల్ లీగ్లో మా కెప్టెన్ మోదీ అని ప్రకటించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ది 3వ స్థానమని సెటైర్ వేశారు బండి సంజయ్. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ఇక్కడ ప్రజలందరూ కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో రోజు స్వాగతం పలకడం చాలా సంతోషం. ఇదే వాతావరణం దేశ వ్యాప్తంగా ఉంది. 2 విడతలు ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత ఉన్న సర్వేలన్నీ కూడా పూర్తిగా మోడీ గారికి అనుకూలంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నది. 370 స్థానాలకు పైగా సీట్లను సాధించి ఇలా భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ఈ పోలింగ్ సర్వేలను చూస్తే ఏర్పడతా ఉన్నది. కరీంనగర్ సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ గతంలో అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను దాదాపు 98,000 మెజార్టీతోని ఈ కరీంనగర్ ప్రజలు గెలిపించిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ తో ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత కరీంనగర్ అభివృద్ధి కోసం కేవలం 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి రహదారుల విషయంలో గానీ, ఇక్కడ కొన్ని బర్నింగ్ ఇష్యూస్ గానీ అన్నిటి విషయంలో కూడా ఇవాళ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. స్వయంగా నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతోని జాతీయ రహదారులను ప్రారంభించడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపోవడం, సహకరించకపోవడం, పేరు ప్రఖ్యాతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడం, కేంద్రం ఇచ్చినటువంటి నిధులకు మ్యాచింగ్ నటి ఇవ్వకపోవడము, భూసేకరణకు సహకరించకపోవడము, అధికారులను బెదిరించడం, ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా అన్నింటినీ తట్టుకుని దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకురావడం జరిగింది. ఇలా సీఆర్ఎఫ్ నిధులు గానీ, గ్రామీణ సడక్ యోజన గానీ అనేక నిధులను తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.